హ్మ్. 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 ఏ. హ్మ్. ఏ. చాలండి. చాలండి. దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ ఈ లోకంలో తనకంటే ఎక్కువగా తనని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. దేవాది దేవుని కంటే ఈ లోకంలో ఉన్న మనుషుల్ని, ఈ లోకంలో ఉన్నటువంటి సంపదని, ఈ లోకంలో ఉన్నటువంటి ధనాన్ని మనం ఎక్కువగా ప్రేమిస్తున్నాం. ఇయన్నీ సంపాదించుకొని మన ప్రాణం ఒకానొక సమయంలో మనం కేవలం ఈ లోకంలో యాత్రికులై ఉన్నాం. కేవలం యాత్రా జీవితం గడుపుతున్నాం. మన జీవితం ఇంతలో కనబడే అంతలో మాయమైపోయింటే ఆవిరి వంటి జీవితాలు జీవిస్తున్నాం. నీటి బుడగ వంటి జీవితాలు జీవిస్తున్నాం మనం అందరం కూడా ఈ లోకంలో. దేనికైనా ఒక వస్తువులకైనా, దేనికైనా ఎంతసేపు ఎప్పటిదాకా ఉంటుందని మనకు తెలుస్తుంది కానీ, మనం ఈ లోకంలో పుట్టిన మనం ఎప్పటిదాకా నివసిస్తామన్నది, ఎప్పటిదాకా ఉంటామన్నది మనకి నమ్మకం లేదు. పేతురు గారిని తన అప్పగింపబడినటువంటి దేవాతి దేవుడు ఏ విధంగా అయితే అప్పగింపబడినప్పుడు పేతురు గారు మాట్లాడుతున్నప్పుడు నేను సిలువ వేయబడతాను దాని గురించి వివరిస్తున్నప్పుడు పేతురు గారు గురువు గారికే కౌన్సిలింగ్ చేస్తున్నాడు. మనం ఈ లోకంలో క్రైస్తవులుగా జీవించడం అంటే ఏదో బొట్టు పెట్టుకోవడం మానేయడం, ఆదివారం సంఘాలకు వెళ్దాం, చర్చిలు తొడవడం, పాటలు పాడడం అన్నది కాదు ఈ లోకంలో. ఏదో శ్రమదినాలు పాటిస్తున్నాం అన్నది కాదు ఈ లోకంలో. క్రైస్తవం అంటే 40 రోజులు మనము లెంట్ పాటిస్తాం కదండి, శ్రమదినాలు పాటిస్తాం కదండి. అది క్రైస్తవం కాదు. ఏదో శ్రమదినాల్లో కొన్ని శ్రమదినాల్లో 40 రోజులు కూడా మనం సరిగ్గా చెప్పులు వేసుకోము, మాంసాలు తినం. ఇది క్రైస్తవం కాదు. అసలైన క్రైస్తవం ఇది కాదు. క్రైస్తవుడు అంటే క్రీస్తుని వెంబడించడం. అంటే క్రైస్తవుడు అన్నవాడు లోకంలో ఒక ప్రత్యేకమైనటువంటి వాడు. ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ప్రత్యేకంగా ఉండాలి. అంటే అందరి వలె అన్యుల వలె మనం జీవించకూడదు. మనకంటూ ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఈ లోకం శాశ్వతం కాదు కనుక ఒకానొక సమయంలో ఈ దేహాన్ని విడిచిపెట్టవలసిన వారం కనుక శాశ్వతమైనటువంటి దేవుడు, జీవించే దేవుడు, మాట్లాడే దేవుడు మనకున్నాడు ఎప్పుడు కూడా. ఎందుకంటే ఈ దేవాతి దేవుడు ఈ దేవత దేవుడిని మనం హేళన చేసేవారుగా ఉండకూడదు ఈ లోకంలో. లోకానుసరమైనటువంటి వ్యక్తుల వలె మనం అన్యుల వలె మనం నిలబడకూడదు. ఎందుకంటే వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు మనం కూడా అదే ప్రవర్తిస్తే నీకు వాళ్ళకి ప్రత్యేకత అనేది ఏది లేదు. ఎందుకంటే ఈ దేవాతి దేవుడు లోకంలో 33.5 సంవత్సరాలు లోకంలో జీవించాడు. 3.5 సంవత్సరాలు సేవ చేశాడు. ఎక్కడా కూడా 3.5 సంవత్సరాల్లో కూడా ఎక్కడా కూడా ఈ దేవాతి దేవుడు కలుబులు మాటలు మాత్రం చెప్పలేదు. ఖచ్చితంగా మాట్లాడాడు. నిజంగా ఖచ్చితంగా మనం మాట్లాడితే ఎవరు కూడా మనల్ని వెంబరించడు, మనతో స్నేహం చేయరు ఎవరు కూడా. ఈ దేవాతి దేవుడు అలాగా కలుబులు మాటలు మాత్రం చెప్పలేదు. ఖచ్చితంగా మాట్లాడాడు. ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడాడు. ఎందుకంటే ఈ దేవాతి దేవుడు సత్యమైన దేవుడు. ఈయన కండిషన్స్ మాట్లాడితే ఆయన వెంబడించరు, ఎవరు కూడా ఆయన వెంబడించరు. ఎందుకంటే ఈయన ఖచ్చితంగానే మాట్లాడతాడు. కలుబులు మాటలు మాత్రం మాట్లాడు. అదే చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము 34, 39 చూద్దాం. నేను భూమి మీదకి సమాధానం పంపవచ్చునని తలంచుకుడి, ఖడ్గమునే కానీ సమాధానం పంపుటకు రాలేదు. ఒక మనిషి చదివండి. దాన్ని పోగొట్టుకుని దక్కించుకొని చూస్తున్నాం కదండి. అంటే చాలండి. అంటే ఈ లోకంలో మనం ప్రేమను చూపిస్తూ ఉంటాం.
ఎందుకంటే అత్తగారికి కోడలకి కయ్యం పెట్టడానికి వచ్చాను అన్నాడు. అంటే ఈ లోకంలో అత్తగారికి కోడలకు కూడా విరోధం అనేది ఉంటుంది. కానీ ఆ విరోధం కాదు, క్రీస్తు ద్వారా ఏర్పడేటువంటి విరోధం, క్రీస్తు ద్వారా కలిగేటువంటి విరోధం. ఈ యొక్క ఈ యొక్క వాక్యం ద్వారా మనం మూడు అర్హతలు మూడు అర్హతలు తెలుసుకుందాం. ఈ ఈ వాక్యం ద్వారా మనం ఏ విధంగా అయితే ఈ లోక సంబంధమైనటువంటి వాటిని ఏ విధంగా అయితే ప్రేమిస్తున్నామో వాడిని విడిచిపెట్టి, అలా మన పితరులైన వారు ఏ విధంగా అయితే నిలబడ్డారో, మన పితరులైనటువంటి సంబంధాలు ఏ విధంగా అయితే ఉన్నాయో, దేవునితో ఏ విధంగా అయితే ఉన్నారో, వాళ్ళు అసలు ఎక్కడి దాకా ఏ విధంగా అయితే దేవుణ్ణి నమ్మి విశ్వసించి ఏ విధంగా అయితే తన ప్రాణాలు సైతం లెక్క చేయలేదో మనం చూసుకుందాం. మొదట ఎందుకంటే ఈ లోక సంబంధాల కంటే అత్యున్నతమైనటువంటి సంబంధం మనం ఆయనతో మనకున్న సంబంధం. క్రీస్తుతో మనం సంబంధం ఏర్పరచుకున్నాం అంటే ఈ లోకంలో ఉన్నటువంటి వారి ఈ లోకంతో ఉన్న మనుషులతో మనం సంబంధం చేసుకున్నట్టయితే ఆయన సంబంధం తెగిపోతుంది మనకి. అంటే ఈ లోకంలో ఉన్నటువంటి వారి కోసం మనం ప్రేమించబడకూడదు. ఈ లోకంలో ఉన్న మనుషుల ద్వారా మనం అనుసరించి వారి వల్లే మనం నడుచుకునే వారిగా ఈ లోకంలో ఉండకూడదు. ఎందుకంటే మనం ఒక ప్రత్యేకమైనటువంటి వారిగా ఉన్నాం. ఎందుకంటే తన ప్రాణాన్ని మన కోసం పెట్టి దేవాది దేవుడు క్రేదనంగా పెట్టి ఒక ప్రత్యేకమైనటువంటి నువ్వు అసలు ఈ లోకంలో మనం పుట్టుకే ఒక పాపంలో పుట్టాం. మన జన్మతః ఏమో మనం పాపంలో జన్మించి ఉన్నాం. ఈ లోకంలో పాపం మనపైన ఏలుబడి చేస్తుండగా ఆ యొక్క పాప భారాన్నంతా ఆయన భుజాలపైన వేసుకుని మనల్ని రక్షించాడు. ఈ లోకం నుంచి మనల్ని విడుదల కలిగించాడు. ఆత్మానుసారంగా జీవిస్తున్నాం, లోకానుసారంగా కాదు, కానీ ఆత్మానుసారంగా జీవించే వ్యక్తులుగా క్రైస్తవుడుగా మనల్ని నిలబెట్టుకున్నాడు. కనుక మనలో ఒక ప్రత్యేకతని ఆయన చూస్తున్నాడు దేవాతి దేవుడు. ఈ లోకంలో ఉన్నటువంటి తండ్రినైనా ఎక్కువగా ప్రేమించకూడదు అంటున్నాడు. మనం ఈ లోకంలో ఏవి కూడా ఎక్కువగా మనం ప్రేమించకూడదు. తల్లిని తండ్రిని ఎక్కువగా ప్రేమించకూడదు, కుమార్తెలని ప్రేమించకూడదు. అంటే ఆ యొక్క సంబంధాల కన్నా అత్యున్నతమైనటువంటి సంబంధం ఈ దేవాది దేవుడితో మనం అనుకున్నట్టయితే శాశ్వతంగా జీవించేటువంటి ప్రదేశం మనకు ఉంది. కనుక శాశ్వతంగా ఆయనతో జీవిస్తాం. అబ్రహాము ఏం చేసేవాడండి? ఆయన వృత్తి ఏంటండి? అబ్రహాం వృత్తి ఏంటండి? విగ్రహాలను తయారు చేసుకునేవాడు కదండి. విగ్రహాలు తయారు చేసుకునేవాడు. వృద్ధాప్యం వచ్చేదాకా కూడా ఈయనకి సంతానం లేదండి. విగ్రహాలను తయారు చేసుకునేవాడు. 75 సంవత్సరాలప్పుడు కూడా ఇలాగే విగ్రహాలు తయారు చేసుకుంటుంటే విగ్రహాలు తయారు చేస్తున్నాడు. ముసలి వయసు దాకా కూడా విగ్రహాలు తయారు చేస్తుంటే ఒకానొక సమయంలో దేవాది దేవుడు, తండ్రి అయిన దేవుడు ఆయనకు ప్రత్యేకమయ్యి, అబ్రహామా నువ్వు నది దాటుకుని రమ్మన్నప్పుడు, విగ్రహాలు తయారు చేస్తుంటే నది దాటుకున్న ఇటువైపుకు రా అన్నప్పుడు, అని నీకు బిడ్డనిస్తానన్నప్పుడు కొంత హేళనగా, కొంత ఆశ్చర్యానికి గురయ్యాడు. ఎందుకంటే ఎప్పుడు కూడా అనేకమైన దేవతలు అనేకమైనటువంటి విగ్రహాలు తయారు చేసేవాడు. ఎప్పుడు కూడా ఏ దేవత ఏ దేవుడు కూడా మాట్లాడలేదు ఈయనతో మాట్లాడుతుంటే ఆశ్చర్యానికి గురైపోయాడు ఈయన. ఎందుకో నది దాటిని యువతలకు వచ్చాడు. అబ్రహాము నీకు సంతానాన్ని కలగజేస్తాను, నీ కుమారుని ఇస్తాను అన్నప్పుడు ఎంతో ఆనందపడ్డాడు. ఎందుకంటే 75 సంవత్సరాల తర్వాత బిడ్డలు పుట్టడం అన్నది సాధ్యమంటారా? సాధ్యం కాదు. సాధ్యం కానప్పుడు కూడా మాట చెప్పినప్పుడు ఈ శారమ్మ గారితో కూడా ఈ తండ్రి అయిన దేవుడు ఏ విధంగా అయితే అబ్రహాముతో మాట్లాడాడో ఆ యొక్క మాటని శారమ్మ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆవిడ కొంత హేళనగా నవ్వింది. కానీ అబ్రహాం గారు మాత్రం నమ్మాడు, దేవుని మాట నమ్మాడు. ఎందుకంటే ప్రతిదినం కూడా అప్పటికే 70 సంవత్సరాలు వచ్చినాయి అబ్రహాం గారికి. ఎందుకంటే మనుషులతో సహవాసం చేయడం, మనుషునితో స్నేహం చేయడం అంటే ఆ దేవునికి చాలా ఇష్టం. ప్రతిదినం కూడా అబ్రహాం గారి దగ్గర సాయంకాల పూట, ఆదాము గారి దగ్గర కూడా సందపూట సాయంకాల పూట వచ్చేవారు దేవాతి దేవుడు, తండ్రి అయిన దేవుడు. అబ్రహాం గారి దగ్గర కూడా ప్రతిదినం కూడా వచ్చేవారు. వచ్చి అబ్రహామా నీ కుమారుని ఇస్తాను, అబ్రహామా నీ కుమారుని ఇస్తాను అని చెప్పేవాడు. కానీ మాత్రం కుమారుని మాత్రం ఇచ్చేవాడు కాదు. ప్రతిదినం కూడా వచ్చేవాడు, ప్రతిదినం కూడా చెప్తూ ఉండేవాడు. కానీ దగ్గరగా చాలా కాలం అయిపోతున్నప్పుడు శారమ్మ గారు కూడా ఈ మాట చెప్పినప్పుడు ఇంకా ఎన్నాళ్ళు ఇస్తాడు, ఎప్పుడు ఇస్తాడు కానీ బిడ్డని, నేను నీకు సలహా ఇస్తాను, నీకు ఐడియా ఇస్తాను అందట శారమ్మ గారు. ఆవిడ అందట, నా దాసిలో నాకు సంతానం కలగజేసే శక్తి నా దగ్గర లేదు, కానీ బలం నా దగ్గర లేదు, కానీ నా దాసిలో ఒక ఆమెతో, నా
దాసిలో ఒక ఆమెతో నువ్వు సంతానాన్ని కలగజేసుకోమన్నప్పుడు, దాస్యలో ఒక ఆమెతో నువ్వు సంతానాన్ని పొందమని ఆవిడ చెప్పినప్పుడు సంతానం కలగజేసింది. ఆ ఇస్మాయిల్ అన్నది ఆ శారీరక పుట్టాడు కానీ వాగ్దాన పుత్రుడిగా పుట్టినవాడు ఇస్సాకు గనుక 25 సంవత్సరాలు వీళ్ళైతే సారమ్మ గారు అయితే నమ్మలేదు కానీ అబ్రహం గారు నమ్మారు. కానీ దేవాది దేవుడు తన మాట తప్పేవాడు కాదు కనుక కరెక్ట్గా 25 సంవత్సరాలు వచ్చిన తర్వాత 25 సంవత్సరాల తర్వాత అబ్రహం గారికి కుమారుని కలగజేశాడు, ఇస్సాకును కలగజేశాడు. ఇస్సాకును 100 సంవత్సరాలు అంటే అయ్యో 75 సంవత్సరాలు, యువ పాత 25 సంవత్సరాలు, 100 సంవత్సరాలు వచ్చిన తర్వాత బిడ్డ పుడితే ఆ బిడ్డని ఏ విధంగా చూసుకుంటాడండి అబ్రహం గారు? చాలా అపురూపంగా చూసుకుంటాడు, తన ప్రాణంగా చూసుకుంటాడు. ఎందుకంటే 100 సంవత్సరాల తర్వాత పెట్టిన పుడితే ఎంత చాలా ఆశ్చర్యంగా చూస్తాడు కదండి. అంత అపురూపంగా చూసుకుంటున్నాడు. ఎందుకంటే కుమారుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, అపురూపంగా చూసుకుంటున్నాడు. ఇలా చూసుకుంటుంటే దేవాది దేవుని వదిలిపెట్టేశాడు. కుమారుని ఇచ్చినటువంటి దేవాది దేవుని విడిచిపెట్టేశాడు అబ్రహం గారు. అబ్రహం గారు విడిచిపెట్టినప్పుడు ఆ దేవాది తండ్రి అయిన దేవుడు పిలిచి, నువ్వు కుమారుని ఇచ్చాను కదా, నాకు బలి ఇమ్మన్నప్పుడు నీ కుమారుని ఇచ్చాను, నీ కుమారుని నాకు దహన బలిగా ఇమ్మన్నప్పుడు, బలి అర్పించమన్నప్పుడు అబ్రహం గారుకి ఎంతో బాధ కదండి. ఎందుకంటే 100 సంవత్సరాల పుట్టాడంటే మళ్ళీ దాన్ని బలి ఇమ్మన్నాడంటే ఎంత బాధ అండి. చాలా అపురూపంగా చూసుకుంటున్నాడు కదా, చూసుకున్న తర్వాత ఎంత బాధ. దేవుని తండ్రి మాత్రం ఆయన విడిచిపెట్టలేదు. దహన బలిని సిద్ధపరిచిన బలి అర్పించడానికి సిద్ధపడ్డాడు. నిజంగా ఒక కొడుకుని మనకు పుట్టినటువంటి కుమారుని మనం బలి అర్పించాలంటే అది ఎలా ఎలా అర్పించగలమండి? ఎలా చంపగలమండి? చంపలేం కదండి. ముందుగా మన గుండెల్లో చంపగలిగినట్లయితే మనం తర్వాత స్టెప్ వేయగలం. ముందు గుండెల్లో చంపుకోవాలి, మనసులో చంపుకోవాలి. ఆ విధంగానే అబ్రహం గారు కట్టెల పైన పేయించాడు ఇస్సాకు గారిని. కరెక్ట్గా కత్తి వాత పడినప్పటికీ కత్తి వేసేసరికి ఆ దేవాది దేవుడు మాట్లాడి, అబ్రహమా ఆపు, నీ కుమారుని బలి ఇవ్వద్దుగానే అన్నప్పుడు ఆ యొక్క పొదల చోట ఉన్నటువంటి గొర్రెపిల్లను ఏ విధంగా అయితే బలి అర్పించాడు. అదేవిధంగా మనం కూడా ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల కోసం, ధనం కోసం, స్నేహితుల కోసం, మనుషుల కోసం ఎవరు కూడా విగ్రహాలు అయిపోకూడదు. మనలో కూడా ధనాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నామేమో, దేవుణ్ణి విడిచిపెట్టేస్తున్నాం. ఇచ్చినటువంటి దేవుని విడిచిపెట్టేసేవారుగా మనం కూడా ఈ లోకంలో జీవిస్తున్నాం. ఆ విధంగా జీవించేవారుగా ఉండకూడదు. ఈ లోకంలో నిన్ను ఒక ప్రత్యేకమైనటువంటిగా చేసుకున్నారు. విగ్రహారాధన చేసుకునేంతగా ఉండకూడదు మన మనసుల్లో, హృదయాల్లో. ఏ మనుషులు కూడా, ఏ ధనము కూడా, ఏ యొక్క సంపద కూడా, ఏ యొక్క ఆస్తిపాస్తులు ఏదైనా సరే మనం ఎక్కువగా ప్రేమించకూడదు. ఎందుకంటే ఈ లోకంలో విడిచిపెట్టవలసిన వారు, ఒక్కనొక సమయంలో మనం విడిచిపెట్టవలసిన వారు కనుక ఎవరు మన కడుపున పుట్టిన వారు కూడా మనతో రారు. కానీ శాశ్వతమైనటువంటి దేవుడు ఉన్నాడు కనుక ఆయనకంటే ఎక్కువగా మనం ప్రేమించేవారుగా ఈ లోకంలో ఉండకూడదు. గుండెల్లో విగ్రహం అయిపోయినటువంటి వారిని ఏ విధంగా అయితే విడిచిపెట్టాలో విడిచిపెట్టాలి. అదే రెండో అర్హత చూసినట్లయితే పాత నిబంధనలో గ్రంథంలో విగ్రహారాధనను వ్యభిచారంగా పోల్చాడు దేవాది దేవుడు. విగ్రహారాధనను వ్యభిచారంగా పోల్చాడు. అంటే భర్త భార్యకి తెలియకుండా ఏ విధంగా అయితే వ్యభిచారంలో ఉంటుందో, భార్య భర్తకు తెలియకుండా వ్యభిచారంలో ఎలాగ ఉంటాడో, భార్య భర్తకు తెలియకుండా వ్యభిచారం చేస్తే అది తెలిసినప్పుడు భార్య ఏ విధంగా అయితే తలడిల్లిపోతుందో, భర్త ఏ విధంగా అయితే తలడిల్లిపోతుందో, ఈ దేవాది దేవుడు కూడా విగ్రహారాధనకు లోనైపోతే ఆ విధంగా తలడిల్లిపోతాడు. ఎందుకంటే ఆయనకంటే మనం ఏది కూడా ఎక్కువగా ప్రేమించకూడదు. మనుషుల్ని ప్రేమించకూడదు, లోకాన్ని ప్రేమించకూడదు, మనుషుల్ని, లోక ఆలోచనలు ప్రేమించకూడదు. ఎందుకంటే ఈ లోకంలో నువ్వు ప్రత్యేకమైనటువంటి దేవాతి దేవుడికి. ఎందుకంటే నేను ఒక ప్రత్యేకంగా సూచించుకున్నాడు. ఎందుకంటే మనం కష్టపడితే ఆ యొక్క వస్తువు విలువైన, ఆ యొక్క ప్రాణం విలువైన తెలుస్తుంది. ఎందుకంటే ఇది మనం కష్టపడింది కాదు. ఎందుకంటే మనకు బదులుగా ఆ దేవాతి దేవుడు తన ప్రాణాన్ని పెట్టి మనల్ని రక్షించాడు, మనల్ని కొన్నాడు. విలువలేని మన జీవితాలని, మూడుబారిపోతున్న మన జీవితాలను చిగురింపు చేయడానికి, విలువలేని జీవితాలను విలువ కలిగించడానికి, ఎన్నికలేని వారు మనల్ని ఎన్నికగా ఎంచబడడానికి, నిత్య జీవ రాజ్యంలో మనల్ని చేర్చుకోవడం కోసం, నిత్య జీవ రాజ్యంలో మనల్ని ఉంచడం కోసం, ఈ నరకానికి పాత్రలు అయిపోకుండా మనం ఈ లోకంలో జీవించకుండా, నడుచుకోకుండా
ఉన్నట్లయితే ఆయన నిత్య జీవ రాజ్యాన్ని మనం పొందుకోగలుగుతాం కనుక. ఎందుకంటే మనం చూసినట్లయితే ఈ యొక్క మనకి ఏలుముద్రలు ఉన్నాయి కదండి. ఈ ఏలుముద్ర ఒకే కడుపున ఇద్దరు కవలపిల్లలు పుట్టినా కానీ ఈ తంబ అన్నది ఎవరికి కూడా ఒకేలా ఉండదు. అంటే ప్రపంచంలో ఎంతమంది ఉన్నారండి? ఈ ప్రపంచంలో ఒక్కళ్ళకి కూడా ఒక మ్యాచింగ్ అవ్వదు. ఈ యొక్క తంబ అన్నది, ఈ యొక్క ఐరిస్ అన్నది కూడా ఎవరికి కూడా ఒకే విధంగా మ్యాచ్ అవ్వదు. అంతకంటే అంత ప్రత్యేకంగా తన అరచేతుల్లో మనం చెక్కున్నాడు. ఎందుకంటే మనం ఆయనకి అంత ప్రత్యేకమైనటువంటి వారు, దేవాతి దేవునికి. ఎంత కాబట్టి అంత ప్రత్యేకమైనటువంటి వాడు కనుకే ఆనాడు ఆదాము గారి దగ్గరికి వచ్చి స్నేహం చేయాలనుకున్నవాడు తండ్రి అయిన దేవుడు ఆనాడు అబ్రహాం గారితో స్నేహం చేయాలనుకున్నాడు. ఈరోజు నీతో కూడా నాతో కూడా స్నేహం చేయాలనుకుంటున్నాడు. కానీ మనం మాత్రం ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని విగ్రహాలకు చేసుకుని మనం జీవిస్తున్నాం. మనం ఈ లోకంలో క్రైస్తవులుగా జీవిస్తున్నామంటే కొన్నిసార్లు అన్యులు అన్యులు దేవతలని దేవుళ్ళని మనం కనిపెట్టవచ్చు. కానీ క్రైస్తవులుగా జీవిస్తున్నటువంటి మన మనసులో ఉన్నటువంటి విగ్రహాలను మాత్రం కనిపెట్టడం సాధ్యం కాదు. ఎందుకంటే అవి మన మనసులో ఉండి ఆయనకి మనకి వ్యత్యాసం కలుగజేస్తున్నాయి. విగ్రహాధనకు లోనైపోయేవారుగా ఉండకూడదు. అదే చూడండి, ఆయన ప్రేమించేవారిగా ఉండాలి మనం. ఎందుకంటే మనం ఆయనకి ప్రత్యేకమైనటువంటి వారు కనుక. ద్వితీయోపదేశకాండము 6:4-5 చూసినట్లయితే ఏ విధంగా అయితే ప్రేమించాలో చూసుకుందాం. 6:4-5 కూడా చదువుదాం. 4-5 అండి. 6:4-5. చాలండి, చాలండి. ఎందుకంటే మనం ఈ లోకంలో జీవిస్తున్నాం కానీ నడుచుకుంటున్నాం, కానీ క్రైస్తవులుగా నడుచుకుంటున్నాం, కానీ మనకు ప్రేమించడం రాదండి. మనం ఏ విధంగా అయితే మనుషులను ప్రేమించాలో, దేవుని ప్రేమించాలో, ఈ లోకంలో ఏ విధంగా అయితే నిలబడాలో మనకు తెలియదు. అంటే ప్రేమించడం రాదు మనకి. మనం ప్రేమించడం నేర్చుకోవాలంటే మదర్ తెరీసా గారి దగ్గర ఏ విధంగా అయితే ప్రేమించాలో, ఆవిడ ఈ దేశం కానప్పుడు కూడా మన దేశం వచ్చి ఏ విధంగా అయితే కుష్టివారిని, కుంటివారిని, అనారోగ్యం ఉన్నవారిని ఏ విధంగా అయితే ముట్టిందో, అనాథలను ఏ విధంగా అయితే తాకిందో, ఆ యొక్క ప్రేమ ఎక్కడి నుంచి వస్తుందండి? అంత ప్రేమ తల్లిని ఒక కడుపున పుట్టిన తల్లి వలె ఏ విధంగా అయితే ప్రేమించో అంత ప్రేమ ఈమెకి ఎక్కడ వచ్చిందండి? అంటే దేవాతి దేవుణ్ణి ప్రేమించడం, ఆయన సహవాసం ఆ విధంగా ఉంది. ఎందుకంటే ఈవిడికి ప్రేమించడం రానప్పుడు కూడా ప్రేమించే వ్యక్తే ప్రేమించడం రానప్పుడు కూడా ఆయన పైన ఆనుకుని, దేవా నిన్ను ప్రేమించడం ఎలాగో నాకు నేర్పించమంటుంది. అంటే ఆ విధంగా ఆయన పైన ఆమె ఆనుకుని, ప్రభు అయిన యేసుక్రీస్తు అయిన పైన ఆనుకుని నన్ను ప్రేమించడం నాకు రానప్పుడు కూడా నాకు ఏ విధంగా అయితే ప్రేమించాలో అని ఆయన పాదాల పట్టుకుంటుంది. అదేవిధంగా మనం కూడా ఈనాడు ఆయన పాదాల చెంత చేరి ఆయన పాదాల పట్టుకుని ఆయన పాదాలు పట్టుకుంటే మనం ప్రేమించడం దేవాతి దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. అందుకంటే తల్లినైనను, తండ్రినైనను, స్నేహితులనైనను ఈ లోకంలో ఎక్కువగా ప్రేమించకూడదు. ఎందుకంటే ఒక్కోసారి నువ్వు నీ ఆహాన్ని కూడా ప్రాణంగా పెట్టి నువ్వే కూడా ఆహాన్ని తగ్గించుకుని ఆయన ప్రేమించేవారుగా ఈ లోకంలో ఉండేవారుగా ఉంటే ఆయన నిన్ను హెచ్చిస్తాడు. ఎందుకంటే మన పితరులైనటువంటి వారు 12 మంది శిష్యులు, దేవాది దేవుడికి ఎంతమంది శిష్యులు అండి? 12 మంది శిష్యులండి. 10 మంది శిష్యులు కూడా కత్తివాత పడి నరకబడి చంపబడ్డారండి. 11వ పేతురు కూడా సిలువ వేస్తానన్నప్పుడు, ఆయన చంపబడినప్పుడు సిలువ వేస్తానన్నప్పుడు ఆయన నన్ను సిలువ వేయద్దురు, ఆయనకు అర్హుని కాదు, నేను సిలువ వేయడానికి ఆయనతో సమానంగా సిలువ వేయడానికి అర్హుని కాదు, నన్ను తలకిందలుగా సిలువ వేయమన్నాడటండి. అంటే ఆ దేవాది దేవుడు అప్పగింపబడిన రాత్రి నువ్వు ఎరుగువని, ఆ దేవాది దేవుడు నాకు తెలియదని బొంకాడు. పేతురు గారు బొంకాడు కదండి. ఆయనతో అర్హుని కాదని ఈ దేవాది దేవుడు తలకిందలుగా ఈ యొక్క పేతురు గారు తలకిందలుగా సిలువ వేయించుకున్నాడు. అంటే మన పితరులైనటువంటి క్రైస్తవులు కూడా ఆనాటి దినాల్లో రోమీలు అనేటువంటి వారు క్రైస్తవులు అన్న వారిని అలాగా దొంగలకు కట్టేసి
అక్కడ బహిరంగ ప్రదేశాల్లో దొంగలు కట్టేసి ఆ యొక్క ప్రాంగణంలో ఆ యొక్క దొంగలు కట్టి కాల్చేసి ఆళ్ళపైనటువంటి కొంత నొప్పి అంటించి వాళ్ళని పెట్రోల్‌తో దేనితోనో కాల్చుతూ ఆ యొక్క వెలుగులోని విందు చేసుకునేవారటండి క్రైస్తవులు. అంటే ఆ విధంగా ఉండేవారండి. అంటే దాహంతో ఉన్నటువంటి ఆహారం లేక పులిని ఒక్కసారే వదిలిపెడితే ఏ విధంగా అయితే దాన్ని వేటాడుతుందో, అదేవిధంగా ఎడారి ప్రాంతంలో క్రైస్తవులు అన్నవారిని ఇలా వదిలిపెట్టేసి ఆకలితో ఉన్న పులులను వదిలిపెడితే ఏ విధంగా అయితే వా కొడుతుందో వాళ్ళని చంపుతుందో ఆ యొక్క చంపినప్పుడు దాన్ని చూసి వారు ఆనందపడేవారటండి రోమీయులు. ఈ విధంగా క్రైస్తవులు అనేకమైనటువంటి వారు మన పితరులైన వారు బాధించబడ్డారు. ఎందుకంటే బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను కూడా ఈయన వెంబడిస్తుండగా ఈ లోకంలో మనకు కూడా ఒక కమిట్మెంట్ అన్నది ఉండాలి ఈ లోకంలో. ఈరోజు మనలో ఉన్నటువంటి విగ్రహాలని, మనలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రేమించేటువంటి తత్వాన్ని ఎక్కువగా ఉంటే దాన్ని విడిచిపెట్టి దేవుని వెంబడించేవారుగా ఉండాలి. మన ప్రాణం కంటే ఎక్కువగా ఆయన మనం ప్రాణం పెట్టాడు కదా కనుక ఆయన ప్రాణాలను అడుగుతున్నాడు. ఎందుకంటే ఆయన నువ్వు ప్రత్యేకమైన ఎందుకు ఇంత అర్హత ఉందా ఈయనకంటే నా ప్రాణాన్ని అడుగుతున్నాడంటే అంత అర్హత ఉందా అంటే ఉంది. ఎందుకంటే ఆయన నీకంటే ముందే ఈ ఈ లోకానికి నీకు బదులుగా తన ప్రాణాన్ని పెట్టాడు కనుక ప్రాణం ఇచ్చిన వాడికి తీసుకునే అర్హత ఉంది. అంతగా ప్రేమించేవారుగా ఉండేవారుగా ఉండాలి. మనం క్రైస్తవులుగా జీవిస్తున్నాం అంటే ఒక ప్రత్యేకమైనవారుగా ఉండాలి. ఎందుకంటే అన్యుల వలె మనం జీవిస్తే మనకు వారికి ప్రత్యేకత అన్నది ఏదీ లేదు. అంటే వారు వారు ఏ విధంగా అయితే జీవిస్తున్నారో ఆ విధంగా మనం జీవించేవారుగా ఈ లోకంలో ఉండడానికి వీల్లేదు. అంటే ఒక ప్రత్యేకమైనటువంటిగా చేసుకున్నారు కనుక మనం ప్రత్యేకమైనటువంటిగా ఉండాలి. యోహాను గారు కూడా బాప్తిస్మం ఇచ్చే యోహాను కూడా ఇలాగే ఒక ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన్ని వెంబడించినటువంటి శిష్యులు ఆయనతో నడుస్తున్నప్పుడు కొంతమంది శిష్యులు వచ్చి అన్నారట, నీ పక్కన మీ వెనుక తిరిగినటువంటి శిష్యులు ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నారు, ఆయనతో నడుస్తున్నారు అన్నప్పుడు నేను నాకు శిష్యులుగా చేసుకోవడానికి రాలేదు కానీ ఆయనకు శిష్యులుగా చేయడానికే ఈ లోకానికి వచ్చానని, నేను కూడా ఆయనకు పాత్రని, ఆయనకు దాసోహమై ఉన్నాను అని ఏ విధంగా అయితే చెప్తున్నాడో ఆ విధంగా మనం కూడా ఆయనకు దాసోహంగా ఉండేవారుగా ఉండాలి. మూడవది మన ఆహాన్ని ఆయనకు దాసోహం చేయడం ద్వారా మన ప్రాణాన్ని సైతం ఆయనకి సమర్పించుకోవడం ద్వారా మన క్రైస్తవుడిగా బిడలుగా జీవించేవారుగా ఉంటాం. ఎందుకంటే సిలువను కూర్చున్నటువంటి మూడో అర్హత. ఎందుకంటే కొంతమంది మెల్లో సిలువలు వేసుకుంటూ ఉంటారు, నక్లీస్లో సిలువలు వేసుకుంటూ ఉంటారు. మెల్లలో సిలువలు వేసుకుంటారు కానీ మెల్లలో ఉంచేటటువంటి సిలువని వాళ్ళెవరూ కూడా మోయలేరు. ఎందుకంటే ఆ యొక్క పాప భారాన్నంతా ఆయన మన కోసం మోసాడు కనుక సిలువలో ఏ విధంగా అయితే యాగమయ్యాడో, గెత్సేమనే వనంలో ఏ విధంగా అయితే ఆయన యొక్క చెమట ఏ విధంగా అయితే రక్త బిందువులుగా మారిందో, ఆయన యొక్క సిలువలో ఆఖరు బొట్టు వరకు కూడా మన కోసం ఆయన ప్రాణంగా ఆయన రక్తాన్ని చిందించాడు. కనుక మనం ఆయనకి సిలువను ఎత్తుకునేవారుగా జీవించేవారుగా ఉండాలి. ఎందుకంటే ఈ లోకంలో వస్తే క్రైస్తవులుగా జీవిస్తే మనకేదో ధనాన్ని ఇచ్చేస్తాడు దేవుడు, ఈ లోకంలో ఉంటే మన బాధలన్నీ తీసేస్తాడు, మన బాధలన్నీ తొలగిస్తాడు అని అనుకుంటున్నాం. కానీ క్రైస్తవుడు అంటే మీ బాధలు తీయుడు, మీకేవో ధనాన్ని కూడా ఇవ్వడండి. ఎందుకంటే క్రైస్తవం అన్నది ఏది కూడా ఈ లోకంలో పూలబాట అనుకుంటున్నామేమో కానీ క్రైస్తవం అన్నది ఈ లోకంలో పూలబాట మాత్రం కాదు, ముళ్ళబాటే. ఎందుకంటే క్రైస్తవులు నిలబడితే, ఎందుకంటే ఈ లోకంలో ఒకనొక సమయంలో విడిచిపెట్టవలసిన కనుక మనం క్రైస్తవులుగా బిడలుగా మనం ఈ సంఘానికి వస్తున్నాం, సన్నిధికి వస్తున్నాం, నిలబడుతున్నాం, వాక్యం వింటున్నాం, ప్రార్థన చేస్తున్నాం అంటే ఈ లోకంలో జీవించడానికి మాత్రం కాదు. ఎందుకంటే ఈ దేహాన్ని విడిచిపెట్టు మనకంటూ ఒక రాజ్యం సిద్ధపరచబడుతుంది. ఆ రాజ్యంలో జీవించడం కోసం మన కోసం దేవాదేవుడు ఈ లోకంలోకి ఏ విధంగా అయితే వచ్చాడో, తన రక్తాన్ని చిందించాడో ఆ విధంగా మనం నిలబడేవారుగా, ఆయనకు శిష్యులుగా, ఆయనకు బిడలుగా ఉండేవారుగా, మనలో ఏది కూడా ఈ లోక సంబంధమైనటువంటి ఏవి కూడా విగ్రహాలు ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే ఈ రోజుల్లో వస్తువులకే గ్యారంటీ లేదండి. ఎందుకంటే ఒకానొక సమయంలో వస్తువులకి గ్యారంటీ ఇచ్చేవారు, మనుషులకి గ్యారంటీ లేదు కానీ వస్తువులకైతే గ్యారంటీ ఉందనేవారు. కానీ వస్తువులకి ఈరోజు గ్యారంటీ అన్నది లేదండి, వారంటీలను ఇస్తున్నారు. అంటే వారంటీకి తేడా ఏంటంటే గ్యారంటీ అంటే ఖచ్చితంగా నిలబడుతుందని,
కానీ వారంటీ అంటే ఎప్పుడు పోద్దో ఆడికి తెలదు, తయారు చేసినోడికి తెలదు. కానీ ఈ దేవాతి దేవుడు అలా కాదు. ఖచ్చితంగా, ఖచ్చితంగా నీ జీవితానికి గ్యారంటీ మాత్రం ఇస్తాడు. ఎందుకంటే ఆయన సజీవుడు గనుక, ఆయన నమ్మదగిన వాడు గనుక. ఆయన నిత్యం కూడా నీ మొర నువ్వు ఆత్మీయంగా, ఎందుకంటే తల్లి బిడ్డని ఏ విధంగా అయితే అనుభవిస్తుందో, భార్య భర్తని ఏ విధంగా అయితే అనుభవిస్తుందో ఆ విధంగా, అదే విధంగా మనం కూడా ఆ దేవాతి దేవుణ్ణి అనుభవించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుభవిస్తే ఈ లోకంలో కూడా ఏవి అక్కర్లేదు అనుకుంటారు. ఎందుకంటే దేవాతి దేవుడు ఒకానొక సమయంలో నేను కూడా ఈ లోకానికి పాత్రుడైపోయినాను. లోకంలో జీవించేవాడిని. నేను 2019లో బాప్తిసం తీసుకున్నాను. 2018లో ఈ లోకానుసారంగా జీవించేవాడిని. ఈ లోకానుసారం అనేకమైనటువంటి వ్యసనాలు, అనేకమైనటువంటి లోక సంబంధమైన క్రియలు నన్ను లాగుతుండగా అవన్నీ కూడా విడిచిపెట్టాను. విడిచిపెట్టడానికి కారణం ఏంటంటే ఈ లోకంలో ఇంకా నేను ఎందుకంటే నాకు నిజంగా మా అమ్మతో మాట్లాడడం కానీ, మా నాన్నతో మాట్లాడడం కానీ, చిన్నప్పటి నుంచి వాళ్ళ కడుపున పుట్టినప్పుడు కూడా మా చెల్లితో మాట్లాడడానికి కూడా ఈరోజు కూడా నాకు ముఖంలో ముఖం పెట్టడం, మాట్లాడడం రాదు. ఎవరితో కూడా, తమ్ముడితో మాట్లాడినా, ఎవరితో మాట్లాడినా కూడా ముఖం చూసి మాట్లాడడం రాదు. అంత భయం నాకు, మాట్లాడడం భయం. చిన్నప్పటి నుంచి కూడా భయమే. అలాంటి అలాంటి వాడిని నన్ను ఇలా నిలబెట్టి మాట్లాడుతున్నానంటే మీరంటే తక్కువగా ఉన్నారు. కానీ మా సంఘం, ఆ మద్దూరు సంఘంలో అనేకమైనటువంటి వారు, ఎంతమంది దగ్గర దగ్గర 300 మంది, 350 మంది అలా కూర్చుంటే నిలబెట్టుకున్నాడు దేవాతి దేవుడు. ఎందుకంటే ఈ లోకంలో నలిగిపోవడానికి ఇష్టం లేదు. ఈ లోకంలో నువ్వు కూడా నలిగిపోవడం కూడా ఆయనకి ఇష్టం లేదు. ఎందుకంటే మన హృదయాల్లో ఉన్నటువంటి విగ్రహాన్ని విడిచిపెడితే ఆయన నీ హృదయంలోకి వస్తాకే, నువ్వు ఆయన ఆహ్వానిస్తే ఆయన నీ హృదయంలోకి వస్తే. ఎందుకంటే ఈ లోకంలో ఎంత ధనం ఉన్నా, ఎంత ప్రేమించినా, మనుషులు ఎంత ప్రేమించినా ఒక కపటమైన మనుషులండి, కపటమైన ప్రేమలండి ఈ లోకంలో. ఆయనటువంటి శాశ్వతమైన ప్రేమ అండి. ఎందుకంటే ఆయన నువ్వు ఆహ్వానిస్తే ఈ లోకంలో కూడా ఏవి కూడా అక్కర్లేదు అనిపిస్తుంది. ఎందుకంటే నన్ను రక్షించినప్పుడు, నేను రక్షించబడక మునుపు దేవాదేవు ఒక సమయంలో నిలబెట్టుకుని నాతో మాట్లాడాడు. పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడాడు. అప్పుడు బాప్తీసం తీసుకోవడం జరిగింది నేను. ఎందుకంటే మళ్ళీ నిలబడగలనా లేదా అన్నది 2018లో 2017లో ఒకసారి మాట్లాడితే అనుకున్నాను. మామూలుగా నేను ఈ లోకంలో జీవిస్తున్నాను కదా, జీవిస్తున్నప్పుడు నేను నిలబడగలనా అనుకున్నప్పుడు 1 సంవత్సరం గ్యాప్ ఉంచాను. నేనే 1 సంవత్సరం నిలబడగలనా, నిలబడితే బాప్తీసం తీసుకుందాం, నిలబడకపోతే మాత్రం ఇంకా ఈ జీవితం ఎలా పోవస్తుంది అనుకున్నాను. నిలబడగలనా లేదా అని 1 సంవత్సరం గ్యాప్ ఇచ్చి అప్పుడు బాప్తీసం తీసుకున్నాను. ఎందుకంటే ఈరోజు క్రైస్తవులు అంటే ఏదో బాప్తీసం నుంచి ఇలా నీటిలో ముంచేసి ఇలా వచ్చేస్తే అది పరలోక రాజ్యం తీసుకెళ్ళండి. మన మనసును ఆయన పైన కేంద్రీకరించి ఆయనతో మీతో అల్లుకోవాలి. ఎందుకంటే అనుభవించినట్లయితేనే నువ్వు ఆయనతో మాట్లాడగలవు. అంటే ఏదో మనం ఎవరో ఏడుస్తున్నారు కదని సంఘంలో మనం ఏడిస్తే, ఏదో ప్రార్థన చేస్తున్నా, ఎవరో వచ్చినప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు చెప్తున్నప్పుడు ఏడ్చేస్తే అది కాదండి. కరెక్ట్గా నీ సొంత ప్రార్థనలో నువ్వు ఏకాంతంగా ఉన్నప్పుడు, నువ్వు గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకున్నప్పుడు ఏకాంతంగా ఆయనతో నువ్వు ఏ విధంగా అయితే ఏడుస్తూ మాట్లాడుతూ ఉన్నావో అదండి ఆయనతో సహవాసం అంటే. ఆ విధంగా పొందేవారుగా ఉండాలి. ఎందుకంటే గ్యారంటీ లేని జీవితాన్ని వారంటీ ఇచ్చేటువంటి లోకంలో ఉన్నాం కనుక ఈ దేవుడు గ్యారంటీ ఇచ్చే దేవుడు కనుక మనం నిత్యం కూడా జీవించేవారు కనుక ఆయనతో ఎప్పుడు కూడా సహవాసం చేసేవారుగా ఉండాలి. నిత్య జీవరాజ్యం. ఎందుకంటే మహాభక్తి ఎంత బతుకుతామండి, ఒక 70 సంవత్సరాలు బతుకుతాం, ఒక 60 సంవత్సరాలు బతుకుతాం. ఎప్పుడైనా ఈ దేహాన్ని విడిచిపెట్టవలసిన కనుక మీకంటూ ఒక ప్రత్యేకత ఉంది. క్రైస్తవుడిగా నీకంటూ ఒక ప్రత్యేకత ఉంది. నీకంటూ చావు లేదండి. నీకంటూ ఆత్మీయంగా శరీరదాయకంగా మనం ఈ లోకంలో చనిపోవచ్చు, కానీ ఆత్మానుసారంగా మనం ఎప్పుడు కూడా నిత్యం కూడా జీవించేవారమే. ఎప్పుడు కూడా మన అందరం కూడా ఒకనొక సమయంలో ఆయన దగ్గర మనం చేరవలసిన వారు కనుక నిత్యం కూడా మనందరం కూడా చూస్తాం. ఎందుకంటే మన ధనవంతుడు లాజరును ఏ విధంగా, ఎందుకంటే కొంతమంది అనుకుంటారు చచ్చాక ఎవరు చూస్తారండి అంటారు కదండి, మాట వరుసగానే అంటారు కదా, చచ్చాక ఎవరు చూస్తారండి. మామూలుగా దేవుని నమ్ముకో అంటే ఎందుకు అంటారు. నిత్య జీవ మార్గం మందు ఒకటి ఉందంటూ, ఓ రాజ్యం మన కోసం సిద్ధపడుతుందంటే చచ్చాక ఎవడు చూస్తాడండి అనుకుంటాం. కానీ వాక్యం మనకు తెలియజేస్తుంది, ధనవంతుడు లాజరు అబ్రహాం రొమ్మును ఉండగా ఏ విధంగా అయితే చూస్తూ ఇలా మలమల మాడిపోతూ అగ్నిలో మాడుతుండగా తన చిటికిన వేలు ముంచి తన నాలుకను తడపమన్నప్పుడు, అంటే అక్కడ అబ్రహాము ధనవంతుడు లాజర్ గారిని చూస్తున్నాడా లేదండి? చూస్తున్నాడు కదండి. అంటే ఆ విధంగా ఏ విధంగా అయితే
ఉందో, నరకం ఉందో, పాతాళం అనేది ఉందో, నిత్య జీవం అనేది ఉందో ప్రతి ఒక్కరు కూడా గ్రహించి నిత్య జీవం అనేది ఉందో కనుక చస్తే ఎవరు చూసి వచ్చారంట. అంటే చూస్తున్నాడా లేదా ధనవంతుడి గారు లాజర్ని చూస్తున్నాడా లేదండి? చూస్తున్నాం కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో నలిగిపోయే వారి గురించి కూడా ప్రార్థించేవారుగా మనం జీవించేవారుగా ఉండాలి. క్రైస్తవుడు అన్నది ఒక ప్రత్యేకమైనటువంటి వారుగా మొక్కుబడిగా కాకుండా ఆయన అనుభవించి ఆయనతో జీవించేవారిగా ఉంటే నిన్ను ఒక ప్రత్యేకమైన బిడ్డలుగా ఆయన చేసుకోవడానికి నీ గుండెల్లో ఆయన తిష్ట వేయడానికి ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని తిష్ట వేయకుండా లోకానుసరమైనటువంటి మనుషులను, లోకానుసరమైనటువంటి వస్తువులను, లోకానుసరమైనటువంటి క్రియలను నువ్వు తిష్ట మనసులో హృదయంలో పెట్టుకోకుండా ఆయన్ని పెట్టుకున్నట్లయితే నీకు ఆనందము, నీకు సంతోషము, నీకు సమాధానం, నీ ముఖంలో నీకు కాంతి ఆయనే కలుగజేస్తాడు. ఈ లోకంలో ఎన్ని క్రీములు రాసినా, ఎంత పౌడర్ రాసినా నీ ముఖానికి ఎక్కువ అది రాదు. కానీ ఆయన్ని అనుభవించినట్లయితే ఆ ముఖానికి అందము, ఆ యొక్క సౌందర్యం అన్నది ఆయన ద్వారా కలుగుతుంది. కనుక నిత్యం ఆయనతో సహవాసం చేసేవారుగా ఉంటే, ఆయనతో నువ్వు మాట్లాడేవారుగా ఉంటే నిత్య జీవ మార్గంలో ఆయనతో ఉండేవారుగా ఉంటాం. ఆయనతో నిత్యం సహవాసం చేసేవారుగా ఉంటాం. దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. నేటి క్రైస్తవులైన మనం ఎట్టి రీతిగా జీవించాలని చాలా అద్భుతంగా అన్నగారు మనతో మాట్లాడారు. నిజమే, దేవుడు మాట్లాడే దేవుడు. ఆయన ఇచ్చే బహుమానానికి మనము కాస్త ఓపికను వేచి చూడాలి. సారా జీవితంలో చూసినట్లయితే ఓపిక అనేది ఏర్పరచబడలేదు. ఏం చేసింది? ఒక అడుగు ముందుకేసి ఆగరుతో ఏం చేయమన్నది? నాకంటూ పిల్లలను కనమన్నది. తన వాడిని నా వాడిగా చూసుకుంటానని ఒక అడుగు ముందుకేసింది. మీరు చాలామంది బంగారం పెట్టుకుంటారా? మీలో చాలామంది దానికి తగ్గట్టుగానే రోల్డ్ గోల్డ్ కూడా ఉంటుంది అని దాని యొక్క కొలత, దాని యొక్క రేటు ఈ రోల్డ్ గోల్డ్ కడతారండి. చూడ్డానికి అదే విధంగా ఉన్నా, ఆ అక్షరాలుగా అదే విధంగా ఉన్నా, అందంగా ఉన్నా కానీ దాని వాల్యూ అదే, దీని వాల్యూ దీనికే ఉంటుంది. ఎందుకు? ఇది సరితూగదు మార్కెట్లో, కానీ బంగారము సరితూగుతుంది. దేవుడిచ్చే బహుమానము బంగారం కంటే ఎక్కువ. ఆ బహుమానం ద్వారా దేవుడు ఈ ప్రపంచానికి ఏదో చేయాలనుకుంటున్నాడు, ఈ ప్రపంచానికి ఏదో తీసుకురావాలనుకుంటున్నాడు, ఆ కుటుంబానికి తీసుకురావాలనుకుంటాడు, వారి యొక్క జీవితానికి తీసుకురావాలనుకుంటాడు. మన జీవితంలో కాస్త క్రైస్తవులుగా జీవిస్తున్న మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు కార్యం చేసేటంత వరకు ఓపికగా వేచి చూడాలి. దేవుడు మాట్లాడే దేవుడు. ఆయన లాజిక్ ఒక మాట అంటాడు, మీకు చెవులనిచ్చిన దేవుడు ఆయన వినలేడా? మీకు చేతులనిచ్చిన దేవుడు ఆడికి తెలీదా సాయం చేయుడు? మీకు నోరిచ్చిన దేవుడికి ఆయనకి మాట్లాడడం రాదా? ఆయనకి మాట్లాడడం వచ్చు, చేయడం వచ్చు, కానీ ఏ సందర్భాల్లో చేయాలో ఆయన నిర్ణయం. ఒకాన సందర్భంలో నాకు నాగాలాండ్లో ఒక ఫ్రెండ్స్ ఉన్నారు. వారు ఈ విధంగా చిన్న మెసేజ్ పెట్టారు. ఇద్దరు స్నేహితులు ఒకే బడికి వెళ్తున్నారు. బడికి వెళ్తున్న సందర్భంలో ఆ స్నేహితుడు ఆ కుర్రవాడికి, ఆ హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే కుర్రవాడికి ఏదో వ్యాధి, చనిపోయే రోగం మీదడిపోయినది. రోగం మీదడిపోయిన స్నేహితుడు కాబట్టి, ప్రాణ స్నేహితుడు కాబట్టి, ఇంకో పక్క స్నేహితుడు యేసుక్రీస్తు వారి గురించి బోధ చేస్తున్నాడు. స్నేహితుడు అని ఊరుకున్నాడా? ఊరుకోలేదు. తిట్టాడు, తన్నాడు, గుద్దాడు. ఇంకొక అడుగు ముందుకేసి ఫ్యామిలీతో కూడా చెప్పాడు. ఆ కుర్రోడికి ఏం చేశారంటే గుండు కొట్టించారు. అయినా కానీ అతడు బోధ చెప్పడం మానలేదు. ఎలాగే చెప్తున్నాడు, యేసుక్రీస్తు నమ్ముకో. ఎందుకు నేను నమ్ముకో అని చెప్తున్నానంటే, ఆయన మన కోసం చనిపోయి తిరిగి లేచిన వాడికే సాధ్యం. ఏ వ్యాధినైనా నయం చేయాలన్నా, మరణం మీద విజయం చెల్లించాలన్నా ఈయన ఒక్కడికే సాధ్యమని బహిరంగంగా చెప్తున్నాడు. అలా చెప్తున్న సందర్భంలో ఒకాన సందర్భంలో ముందు కొట్టారు, తన్నారు, తర్వాత గుండు గీయించారు. ఇంకొక ముందు అడుగు వేసి, ఆయన చెప్పడం మానలేదు, ఇంకొక అడుగు ముందుకేసి ఏం చేశారంటే చెప్పులు దండేశారు. ఇంకో వారం రోజుల్లో ఈ వ్యక్తి చనిపోతాడు. ఆయన
కలిసి రాని జీవితం అది. అలాంటి అతను తన్నించుకున్నా, గుడ్డించుకున్నా, గొరిగించుకున్నా ఎందుకు చెప్తున్నా అంటే, మనము దేవుని యందు విశ్వాసం ఉంచాలి. అబ్రహాం గారు ఆయన 75 సంవత్సరాలు కుమారుని పొందుకున్నాడు. అంతకుముందు ఏమన్నా ఆయన జీవితంలో పిల్లలు అనే విభాగం ఉన్నదా? సంపద అనే విభాగం ఉన్నదా? గొర్రెలు ఎలా సంపాదించుకున్నాడు? మేకలను ఎలా సంపాదించుకున్నాడు? పనివారు బహుమంది ఉన్నారని మాట్లాడతాడు. ఇలా అన్ని ఎలా సంపాదించుకున్నాడు? ఇవన్నీ ఆయన ఎప్పుడైతే నమ్మాడో అక్కడి నుంచి బయటకు వచ్చాడు. ఎవరి మీద విశ్వాసం ఉంచాడంటే దేవుని మీద విశ్వాసించాడు. అంతకుముందు విశ్వాసం లేదా? విశ్వాసం ఉన్నది, కానీ దేవుని మీద విశ్వాసం ఉంచాడు. అబ్రహాము ఈనాడు నేటికి విశ్వాసులుగా ఆయన పిలబడుతున్నాడు. ఎందరైతే విశ్వాసులుగా చెలామణి అవుతున్నారో ఆయన తండ్రి స్థానం మీద కూర్చోబెట్టాడు. మన విశ్వాసులకు తండ్రి ఎవరండి? ఇప్పుడు విశ్వాసులకు తండ్రి ఎవరు? అబ్రహాముని ఆ స్థానంలో కూర్చోబెట్టాడండి. ఆ స్థానంలో అలా కూర్చోబెట్టాడు. ఎందుకు కూర్చోబెట్టాడు? అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచాడు కాబట్టి, అబ్రహాము దేవుని యొక్క మాటకు విధేయత చూపించాడు కాబట్టి, అబ్రహాం ఒక్క మాటకి విధేయత చూపించి ఆయన చూపించే ప్లేస్కి వెళ్ళాడు. ఆ ఉన్న ప్రాంతాన్ని విడిచిపెట్టాడు, సంప్రదాయాన్ని విడిచిపెట్టాడు, ఇదంతా విడిచిపెట్టి తుడిచిపెట్టేశాడు. మొత్తం అంతా తన జీవితంలో పూర్వపు స్థితి ఏది లేకుండా తుడిచిపెట్టేశాడు. కాబట్టి అబ్రహాము దేవునిలో అతకబడ్డాడు. దేవునిలో అతకబడ్డాడు కాబట్టి ఈనాడు అబ్రహాం గురించి చెప్పుకుంటున్నాం మనం, ఇసాకు గురించి చెప్పుకుంటున్నాం మనం. ఎంతమంది ఇజ్రాయేల్ ప్రజలు వచ్చారంటే అది యాకోబు గొప్పతనం కాదు, ఆ 12 మంది గోత్రాల వారి గొప్పతనం కాదు. ఎవరు గొప్పతనం అంటే అబ్రహాం చూపించిన విశ్వాసాన్ని బట్టే. యేసుక్రీస్తు వారు కూడా ఒక సంతాన్ని ఎన్నుకుని ఈ భూలోకానికి వచ్చాడంటే ఆయన ఎవరి వాగ్దానం వలన వచ్చాడు? అబ్రహాం గారికి ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని అలాగే ముందంచులో పెట్టి ఆ వాగ్దానం యొక్క వరుసలోనే వచ్చాడు తప్ప, అబ్రహాం లేకుండా యాకోబు ఎక్కడ కనబడతాడు? అబ్రహాం లేకుండా ఇసాకు ఎక్కడ కనబడతాడు? అబ్రహాం లేకుండా ఈ 12 మంది గోత్రాల వారు ఎక్కడ కనబడతారు? అంటే విశ్వాసానికి మార్గము అబ్రహాం వేశాడు. మరి మీ కుటుంబానికి మీరు విశ్వాసం యొక్క మార్గాన్ని వేస్తున్నారా? మనం ఇన్ని సంవత్సరాలు దేవుని యొక్క మాట, ఆయన మాట చెప్పునే మనమందరం సన్నిధికి నడిపించబడుతున్న మనము మన జీవితంలో ఏం పొందుకుంటున్నాం? ఆయన చూసి చూడక విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రతి నేత్రం మీద ఆయన నేత్రం వేసేవాడు. మన నేత్రం అయితే ఇక్కడ వరకే పరిమితం అయినది, ఇక్కడ వరకే పరిమితం. దాని తర్వాత ఏం జరుగుతుందో తెలియని పరిమితాలు, అపరిమితం కలిగిన వ్యక్తులు మనం. దేవునికైతే పరిధులు లేవు. ఆయన ప్రతి వ్యక్తిని చూచేవాడు, ప్రతి వ్యక్తిని సందర్శించేవాడు, ప్రతి వ్యక్తితో మాట్లాడేవాడు. మరి ఆయన మాట మనం వినగలుగుతున్నామా? నేటి విశ్వాసులుగా, నేటి క్రైస్తవులుగా, నేటి భక్తి కోణంలో నడుస్తున్న మనమందరము, ఆయన విశ్వాసంలో జీవిస్తున్న మనము ఆయన మాట వినగలుగుతున్నామా? చాలా కాంట్రవర్సీ అన్న ఒక మాట చెప్పాడు. అత్తకు కోడలకు విరోధ పెట్టదు వచ్చి తిని, ఇలాగా కుమారునికి తండ్రికి విరోధ పెట్ట వచ్చి తిని అను. నిజమే, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రాకడ అంతంలో
సొంత కొడుకుల్ని దూషించే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నామని కాబట్టి. యేసుక్రీస్తు వారు చనిపోయారండి. చనిపోయిన దాని తర్వాత రోమీలందరూ, అక్కడున్న గ్రీకులందరూ, యూదులే నమ్మలేదు చాలామంది యేసుక్రీస్తుని. నమ్మలేని చెక్క మీద ఎలాడు ఓడికి మీరెలా పూజిస్తున్నారు? చెక్కలో చచ్చాడు అతను. ఎలా పూజిస్తున్నారు? యేసుక్రీస్తుని వాళ్ళు నమ్మితే గనక వాళ్ళందరినీ చంపేసేవాళ్ళు. కొంతమంది విశ్వాసులను చంపేసేవారు, కొంతమందినేమో సింహాలకు ఆహారం కింద వేసేవారు. యేసుక్రీస్తు వారు చనిపోయిన 50 సంవత్సరాలు జరిగిన వాస్తవాలు ఇవి. యేసుక్రీస్తు వారు చనిపోయిన దాని తర్వాత పౌలు గారిని బతికించారా? పేతురు గారు బతికి ఉన్నారా? ఆయన్ని సిలువ ఎలాగ వేశారంటే, నేను ఇలా నిటారుగా వేసుకోవడానికి నేను అర్హుడని కాదు, తలకిందులుగా వేసి నన్ను సిలువ వేయండి అన్నారు. యేసుక్రీస్తు వారిని 12 మంది వెంబడించారు. మీరు అందరికీ తెలుసు 12 మందిని. ఆ 12 మందిని ఏమైనా బ్రతుకున్నారా? ఎన్ని రకాల, కొంతమందిని అయితే ఈ చర్మాన్ని ఒలిచి మరీ చంపేశారు, ఖడ్గం చేత చంపారు. అంత విరోధం, ఆ విధంగా ప్రభావం లేదు. మరి మనము ఈనాడు విశ్వాసులు ఎలాగున్నారంటే, క్రీస్తు ద్వారా శోధనలు పక్క పెట్టేసి మన ద్వారా సంఘానికి శోధనలు తెప్పిస్తున్నాం. ఎలాగంటే సంఘంలో ఎవరికి వాడే రాజకీయ వ్యవస్థ, లేకపోతే నా వంతు తానే పై చేతనము సాధించాలనే విధానము ఏర్పరుస్తున్నాం. ఇవి క్రీస్తుని బట్టి కలిగిన శ్రమలు కాదు. ఇదంతా పక్కన పెట్టేసాం, మనమే సంఘానికి శ్రమలు కలిగించే వాళ్ళగా ఉన్నాం. అలాగుంటే కనుక మనకి పాతాళమే గతి. దేవుడు తన సొంత రక్తము చేత సంఘాన్ని కొన్నాడు. ఆ సంఘంలో మనం వెళ్తున్నామంటే ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మన యొక్క నవయువ క్రైస్తవ జీవితాన్ని సరిచేసుకోవాలి. మారని విశ్వాసాన్ని చూపిస్తే నా జీవితంలో మట్టికైనా సరే, మీ జీవితంలో అయినా మట్టికైనా సరే, మన విశ్వాసం మార్పు లేనిదైతే నేను చూపించే విశ్వాసం మృతమైనది. నేను చూపించే భక్తి మార్పు లేనిదైతే, నా వరకైతే, నాలో మార్పు కలిగించలేనిదైతే అది మృతమైనది. నేను ఇంటికాడ కూర్చున్నా ఒకటే, ఇక్కడికి వచ్చి కూర్చున్నా ఒకటే. నేను చదువుతున్న వాక్యము నాలో మార్పు లేనిదైతే నేను ఇంటికాడ కూర్చున్న ఏం చేసినా ఒకటే, ఇక్కడికి వచ్చినా చేసినా ఒకటే. తర్వాత నేను వెళ్ళి ప్రభువా నీ సన్నిధిలో కూర్చుని ఏడ్చి ప్రార్థన చేయలేదా? నీ సన్నిధిలో కూర్చుని నేను చప్పట్లు కొట్టలేదంటే నువ్వెవరవో నాకు తెలియదు అంటారు. చక్కటి అంశం. కాబట్టి నేటి క్రైస్తవులుగా మనం ఎలాగుంటున్నాం అని మనము అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని దేవుని యొక్క అడుగు జాడలో నడుద్దాం. దేవుడు కొద్ది వాటిని దీవించి ఆశించును గాక. సమర్ప